అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? అడాప్ట్ చేసుకుని, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఫండ్స్ నాకు తెలిసి ఇయర్లీ టర్న్ ఓవర్ కొన్ని కోట్లలో ఉంది. సో అంతా ఖర్చు పెట్టమని కాదు, వాళ్ళ ఇప్పుడు ప్రతి కంపెనీ కానీ ప్రతి కార్పొరేట్ దీనికి సిఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. దాని కింద ప్రతి ఇయర్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో బెంచెస్ కానీ, పెయింటింగ్స్ కానీ, పిల్లలకి షూస్ అని, బుక్స్ అని, స్కూల్ బట్టలని, ఇట్లా కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే శ్రీ చైతన్య ఉంది, నారాయణ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఆక్రిజ్ అని ఉంది, రకరకాలు ఉన్నాయి. డ్రీమ్ వరల్డ్ అని ఉంది, మా ఏరియాలో చెప్పిన డ్రీమ్ వరల్డ్ ఉంది, లైక్ ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ, నంది స్కూలు, పీపుల్ ట్రీ అని, ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. నేను అనేది వాళ్ళు ఏదో ఇయర్లీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నవి కూడా చేయొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పెయింటింగ్ అనో, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బోర్డ్స్ అనో, బెంచెస్ అనో, కొన్ని స్కూల్స్కి ఇయర్లీ వన్ టైం షూస్ అనో, బుక్స్ అనో అట్లా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్నాము, కానీ నేను గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని తిరిగి సేవ కోసం బుక్స్ను బట్టలు పంచేటప్పుడు గురు పౌర్ణమి అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగోలేదు, ఆ బెంచెస్లే వాళ్ళు పాపం పిల్లలు కింద కూర్చుని చదువుకుంటున్నారు. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే, మనలాగా కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు పంపించుకుంటున్నారు పేరెంట్స్, వాళ్ళు కూడా ఎందుకు బెంచ్ల మీద కూర్చొని చదువుకోకూడదు అని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. అది ఇక్కడ అబ్జర్వ్ చేశాను నేను. నాకు తోసింది నేను బుక్స్, నా ఉన్న పరిధిలో బట్టలు అట్లాంటివి చేసాము సహాయం. సో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు అడాప్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఒకసారి అడాప్ట్ చేసుకున్నంత మాత్రాన ప్రతిరోజు ప్రతి నెల చేయాలని కాదు, అడాప్ట్ చేసుకుని ప్రతి ఇయర్ ఒక్కసారి ఏదో ఒకటి మీకు తోచింది ఆ గవర్నమెంట్ స్కూల్కి చేస్తే బాగుంటుందని. ఇంకోటి, గవర్నమెంట్ స్కూల్కి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, బెంచెస్ ఇచ్చి, లేకపోతే బుక్స్ ఏమైనా ఇచ్చినా కూడా వాళ్ళు పిల్లలు మళ్ళీ మన స్కూల్లో జాయిన్ చేయరు అనే మీ అజంప్షన్ ఉండొచ్చు కార్పొరేట్ స్కూల్స్కి, కానీ అది తప్పు. మీరు టోటల్గా తప్పుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించుకునే వాళ్ళు ఎక్కువ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్కి పంపించలేరు. సో వాళ్ళు అక్కడికే పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం బెంచ్లో పిల్లలు ఎందుకు కూర్చోకూడదు? గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు వాళ్ళకి షూస్ ఎందుకు ఇవ్వకూడదు? కంప్యూటర్స్, ఇంకోటి, ఇప్పుడు మన ప్రతి కార్పొరేట్ స్కూల్స్లో కంప్యూటర్స్ ఉంటున్నాయి, సిస్టమ్స్ ఉంటున్నాయి. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ ఒకసారి ప్రతి ఇయర్ ఇమ్మని కాదు, ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కంప్యూటర్స్ అన్ని తక్కువ అయిపోయినాయి కాస్టింగ్, సిస్టమ్స్ కొన్ని ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఒక ల్యాబ్, ఒక కంప్యూటర్ ల్యాబ్ గవర్నమెంట్ స్కూల్లో రెడీ చేసి పంపించచ్చు కదా. కొన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ రెడీ అయినాయి, హాస్టల్తో సహా బాగున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక చాలా ఎంపీ ఫండ్స్ కింద చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ రెడీ చేశారు. కానీ ఇంకా శిథిలావస్థలో చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ పల్లెల్లో చాలా ఉన్నాయి. వాటిల్ని మీరు దయచేసి కార్పొరేట్ స్కూల్స్ తప్పుగా అనుకోకుండా ఇనిషియేట్ తీసుకుని చేయగలిగితే అది చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. గవర్నమెంట్ కూడా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ గవర్నమెంట్ అయినా ఉన్నవండి, ఆల్ ఓవర్ ద ఇండియా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళని పిలిపించి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎవరైనా, ఇప్పుడు మనకి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, కర్ణాటకలో ఒక ఆయన, తమిళనాడు, కేరళ, ప్రతి స్టేట్లో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ పెట్టించి 2-3 మీటింగ్లో డిసైడ్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళకి అడాప్ట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి. డెవలప్ అవటం అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ, ఒక బెంచెస్ కానీ, ఒక దాంట్లో ఏవేవి కొన్ని స్కూల్స్లో అయితే అసలు వాష్రూమ్స్, బాత్రూమ్స్ బాగోలేదు. అట్లాంటి చిన్న చిన్న కూడా కార్పొరేట్ స్కూల్స్ చెయ్యొచ్చు, ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్కి ఉన్న పరిధిలో. సో అందరికీ, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ, గవర్నమెంట్ గారు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ ఐడియా కాన్సెప్ట్ ఒకసారి ఆలోచించి, ఇది నా రిక్వెస్టే,
ఆలోచించి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళని పిలిపించి ఎవ్రీ ఇయర్ సిఎస్ఆర్ కింద ఎంతో కొంత గవర్నమెంట్ స్కూల్కి చేపిస్తే గవర్నమెంట్కి కూడా ఈ స్కూల్స్ డెవలప్మెంట్లో కొంచెం భారం తగ్గుద్దని. ఇప్పుడు గవర్నమెంట్ చేయదని నేను అనట్లేదు, గవర్నమెంట్ ట్రై చేస్తుంది అన్ని చోట్ల. కానీ ఇంకా చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ శిథిలావస్థలో ఉన్నాయి. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన బాత్రూమ్స్ లేవు, సరైన ప్లే గ్రౌండ్ లేదు. సో ఇవన్నీ చేస్తే కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళని పిలిపించి ఇది చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒక ఐడియా అండి. సో అందరూ మినిస్టర్లు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ, ఇతరితర స్టేట్స్ ఉన్న మినిస్టర్లు అందరికీ, సీఎం గారు అందరికీ ఇది ఒక రిక్వెస్ట్ అండి. నా ఐడియా బాగుంటే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. See you అండి.